థ్యాంక్ యూ ఎమ్మెల్సీ మల్లన్న గారు. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు వారు ప్రసంగిస్తారు. వారు ఈరోజు ఆషాఢ మాసంలో పాతపట్నం యొక్క బోనాలు ఎంతో వైభవంగా జరుపుతున్నాయి. ఈరోజు నేను సింహవాహిని శ్రీ మాంకాళి ఉజ్జయిని మాతా దేవాలయానికి వచ్చి నేను దర్శనం చేసుకొని అనేక విధాలుగా ఆమెకు వేడుకోవడం జరిగింది. బోనాలో ఈ యొక్క చైర్మన్ రాజేంద్ర యాదవ్ గారు, ప్రధాన కార్యదర్శి మారుతి చంద్రకుమార్ గారు, అలాగే ట్రెజరర్ సతీష్ ముద్రాజ్ గారు, మిగతా అనేక మంది కమిటీ సభ్యులారా, సోదరీమణులారా, ఈరోజు నేను పాతపట్నంలోని ఈ సింహవాహిని మాంకాళి యొక్క ఉన్నటువంటి యొక్క లాల్ దర్వాజా యొక్క ఉన్నటువంటి యొక్క ఈ బోనాన్ని దర్శించి అమ్మవారి యొక్క ఉన్నటువంటి ఆమెను పూజించి ఆమెను ప్రార్థించి ఈ ఆషాఢ మాసంలో జరిగే బోనాల్లో తెలంగాణ ప్రజలందరికీ ఆమె శక్తి సామ్రాజ్యం ఇవ్వాలని, శక్తితో పాటు ఈ బోనాలు తెలంగాణకు చాలా ప్రత్యేకమైనటువంటి పండుగ. బోనాలు, బతుకమ్మ ఈ రెండు పండుగలకు మహిళలు ఆరాధించే పండుగ, మహిళలు మాతను ఆరాధించే పండుగ, శక్తిని ఆరాధించే పండుగ. అమ్మవారిని పూజలు చేసుకొని నైవేద్యం సమర్పించి పవిత్రమైన భావంతో బంగారు పాట కావాలని, అలాగే జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు వచ్చినా ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి శక్తిని కూడా ఇవ్వాలని అమ్మవారిని ప్రార్థించుకుంటారు. కాబట్టి ఈ పండుగ తెలంగాణలో ప్రత్యేకమైన పండుగ. బోనాలు, బతుకమ్మ ఇవి మనకు ప్రత్యేకమైన పండుగలు. కాబట్టి మనం మహిళలను గౌరవించి మహిళలకు సరైనటువంటి స్థానం కల్పించి మహిళల మీద ఏ రకమైనటువంటి అత్యాచారాలు కానీ భేదభావాలు కానీ లేకుండా చేయడమే అమ్మవారికి మనందరం నిజమైనటువంటి ఒక శ్రద్ధాభక్తిని అర్పించుకోవడమని, అలాగే తెలంగాణలో మంచిగా పాడి పంటలు పండుగలు వైభవపేతంగా జరుపుకొని మంచిగా వర్షాలు పడి పంటలు బాగా వచ్చి ఇంకా తెలంగాణ అభివృద్ధిగా ఉండాలని, అలాగే పాతపట్నంలో శాంతి సామరస్యాన్ని నెలకొల్పి అందరూ కూడా సురూప వాతావరణంలో ఉండాలని నేను మాతాను హృదయపూర్వకంగా ప్రార్థించుకుంటూ నాకు ఇంకా భవిష్యత్తులో శక్తినిచ్చి సమాజ సేవకు అంకితభావంతో పనిచేసే విధంగా శక్తినివ్వాలని నేను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.